హెల్తీ ప్లేట్ ప్రెజెన్స్ హోమ్ మేడ్ పనీర్. ఈ పన్నీర్ తయారీకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ మాత్రమే తీసుకుంటే పన్నీర్ ఎంతో పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉన్న పాలను ఈ విధంగా పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 నుంచి ఒక పావు గంట సేపు ఉడికించినట్టయితే ఇది ఉడికేటప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఉప్పు లేకపోతే ఒక సగం నిమ్మకాయ బద్ద రసం వేసినట్టయితే పాలు అన్నీ కూడా చక్కగా విరిగిపోయి ఈ విధంగా తయారవుతుంది. ఈ విధంగా విరిగిపోయిన పాలనన్నిటినీ కూడా ఒక పల్చటి కాటన్ గుడ్డ, ముఖ్యంగా చెప్తున్నాను అది తెల్లటి గుడ్డ అయి ఉండాలి. రంగు గుడ్డ తీసుకుంటే ఏమైద్దో ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. రంగు గుడ్డని ఒక జాలి గిన్నెలో వేసి ఇప్పుడు విరిగిపోయిన పాలని అందులోకి పోసి గట్టిగా పిండినప్పుడు నీరంతా కూడా కింద జారిపోతుంది. ఈ విధంగా నీరంతా కూడా పోయాక అది మూటలాగా పెట్టేసి అదే గిన్నెలో పెట్టి బరువు ఉంచి రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే చూసినట్టయితే ఈ విధంగా ఒక కేక్ లాగా ఫామ్ అయిపోతుంది. ఈ విధంగా కలర్ క్లాత్ తీసుకున్నట్టయితే పన్నీర్కి కొద్దిగా రంగు అంటినట్టు కనిపిస్తుంది. అదొక్కటి తీసేస్తే పర్ఫెక్ట్గా వచ్చిందండి పన్నీర్. మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పర్ఫెక్ట్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.